కాళ్ళపై నిలబడడానికి తోపుడు బండ్లు ఇచ్చాం తల్లి. చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ బండ్లు వేసాం తల్లి. మహిళలు ఎవరన్నా కుట్టు మెషిన్లు కావాలంటే ట్రైనింగ్ ఇచ్చి మరి కుట్టు మెషిన్ ఉచితంగా అందజేశాం తల్లి. మంచి రాత్నాలు తయారు చేసి మన వార్డులో ఉచితంగా రాత్నాలు కూడా అందజేస్తాం జరిగింది తల్లి. ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ పెట్టారు. ఆరోగ్యంతో ఎవరు ఇబ్బంది పడుతుంటే జలధార పేరుతో 4 వాటర్ ట్యాంకర్లు పెట్టి నీరు అందించాం. పిల్లలు క్రికెట్ మ్యాచ్ పెట్టండి మేము ఆడుకుంటామని చెప్తే మంగళగిరి ప్రీమియర్ లీగ్ వరుసగా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆలోచించమంటున్నా. ఒక డ్రైన్ కట్టారని ఆలోచించమంటున్నా. కనీసం ఒక్క పట్టా. ఒకప్పుడు మంగళగిరి అంటే మగ్గాలంటే ఒకప్పుడు 20,000 మగ్గాలు ఉండేది తల్లి మంగళగిరిలో. నేను ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది అంతే, కానీ పని చేయాలని తపంతో వచ్చాను తల్లి, కసితో వచ్చాను తల్లి, మన సమస్యలన్నీ పరిష్కరించాల లక్ష్యంతో వచ్చాను తల్లి. నాకు కరకట్ట కమలాసన్ లాగా నటన రాదు తల్లి. ఎవరో తెలుసా తల్లి కరకట్ట కమలాసన్? తెలీదమ్మా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తల్లి. ఆయన ఒక అద్భుతమైన నటుడు తల్లి. వాస్తవంగా ఆయన సినిమాల్లోకి వెళ్ళుంటే బాలబాబు గారికి పవన్ అన్నతో పోటీ పడేవాడు తల్లి, అంటే బ్రహ్మానందం గారితో పోటీ పడేవాడు. అంత అద్భుతంగా నటిస్తారు. ఆనాడు వచ్చి ప్రచారాలు అనేక హామీలు ఇచ్చారు. ఒక్క హామీ నిలబెట్టుకోలేదు. 6 నెలల క్రితం నా యువగలం పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయి దాటినప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు. తర్వాత వీడియో వచ్చింది. ఆ వీడియో కూడా చూశాను తల్లి. ఆ వీడియోలో ఈయన ఆవేశంగా వెళ్ళాడు ఆఫీస్కి. ముఖ్యమంత్రి గారు ఆనాడు ప్రత్యేక నిధులు కేటాయిస్తా అన్నారు, కేటాయించలేదని ఆయనే చెప్పాడు తల్లి. ఇల్లు పట్టాలు అందిస్తా అన్నారు, అందించలేదని ఆయనే చెప్పాడు తల్లి. ఏకంగా 1200 కోట్ల రూపాయలు కాదు కదా, 12 కోట్ల రూపాయలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయానని చెప్పిన వ్యక్తి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తల్లి. కానీ 2 నెలల తర్వాత ఏమైందో నాకు తెలియదు, ఎవరికి ఏం ముడుపులు అందనే నాకు తెలియదు తల్లి. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చాడు తల్లి, చెల్లమని తోడుకుంటూ వస్తున్నాడు తల్లి. ఎంత అన్యాయమో చూడండి. ఆయన చెప్పిన ఇది మారలా, ఎవరిని ఆదుకోలా, ఏకంగా ఈ రోజు మన పైన కక్ష పెట్టుకున్నాడు తల్లి. మంగళగిరి పట్టణంలో నాకు మెజారిటీ ఇచ్చిందని ఇక్కడ ఎవరైతే వీవర్స్ ఉన్నారో, మాస్టర్ వీవర్స్ ఉన్నారో వాళ్ళపైన ఏకంగా జీఎస్టీ రేట్లు చేపించారు. వాళ్ళ దుకాణాలు మూసేదానికి ప్రయత్నించాడు తల్లి ఈ కరకట్ట కమలాసం. ఇంకా నటన చూసాను తల్లి. పనిచేసే వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రత్యేకంగా స్వర్ణకారుల కోసం మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలా, పనిముట్లు అందజేయాలా. ఇక్కడ ఒక సెజ్ లాగా 50 నుంచి 100 ఎకరాల మధ్యన ఒక సెజ్ లాగా ఏర్పాటు చేసి కొత్త డిజైన్లు టెక్నాలజీ తీసుకొచ్చి ఎట్లయితే వీవర్స్ అలా ఏర్పాటు చేశానో అదే విధంగా మన స్వర్ణకారుల కోసం కూడా ఇక్కడ సెజ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. పాదయాత్రలో స్వర్ణకారులను కలిశారు, వాళ్ళ సమస్యలు నేను తెలుసుకున్నా. ఆనాడే నేను హామీ ఇచ్చా, ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, స్వర్ణకారులకు ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని. మళ్ళీ కరకట్ట కమలాసన్ తెలుసుకున్న తర్వాత నటన మొదలుపెట్టారు. పాపం వాళ్ళ కుర్రోడితో కూర్చోబెట్టి దీక్ష కూడా చేపించాడు తల్లి. రిలే నిరాహార దీక్ష అనుకుంటా, రిలే దీక్ష కూడా కాదు, రిలే. మళ్ళీ ఏదో జియో ఇచ్చారన్నారు. అబ్బా జియో ఇచ్చాడా అనుకున్నాను. కాదు తల్లి, ఒక కాగితం తీసుకొచ్చారు. ముఖ్యమంత్రి గారంట డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేశారట, ఇంక అయిపోయిందంట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఆ కాగితం 4 తీసుకున్నా కూడా పనికిరాదు. అంటే చూడండి ఎలాంటి నటన చేస్తారు. దయచేసి ఇది మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. అమ్మా, నేను యువగలం పాదయాత్ర ప్రారంభించే ముందర మన ప్రాంతంలో తిరిగా, మన సమస్యలు ఏంటో నేరుగా తెలుసుకున్నా. అందుకే నాకు తెలిసిన సమస్యలకి స్పష్టమైన హామీలు ఇచ్చినా నేను వచ్చా. మొదటిది
తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పట్టాలిచ్చే కార్యక్రమం ప్రారంభిస్తాను. మీ ఇంటికి పట్టాలు గౌరవంగా పట్టాలు పెట్టి అందజేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభకు హామీ ఇస్తున్నా. ఇంకా డ్రైనేజ్ ఎంత అద్భుతంగా ఉందమ్మా. మన మురికి నీరు వెళ్ళి వేరే ఇంటి ముందర ఆగుతుంది. వాళ్ళకి మనకి గొడవ, అంతే కదా తల్లి. అపార్ట్మెంట్ నుంచి నీరు వస్తే పక్కన అందరూ గొడవ పెడతారు. దీనికి శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్ చేపిస్తాం. అదే విధంగా పక్కనే కృష్ణమ్మ ఉంది. ఆ నీరు తీసుకొచ్చి పైప్ లైన్ ద్వారా నీరు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించే బాధ్యత నేను తీసుకుంటా. దాని తర్వాత సీసీ రోడ్లన్నీ వేసే బాధ్యత నేను తీసుకుంటాను. కరకట్ట కమలాసన్ లాగా డబ్బుల కోసం రోడ్లు నేను కొట్టించున్నాను. ఆయన కొట్టించాడు రోడ్డు, పైప్ వేసాడు. ఊరంతా మంగళగిరి మొత్తం ఎక్కడికి వెళ్ళాలి పైప్ లైన్ వేసాడు. చాలా సంతోషం. బా నాకు పని భారం తగ్గించాడు అనుకున్నా, కానీ నీరు లేదు. అంటే పైప్ లైన్ లో ఎక్కువ డబ్బులు వస్తున్నాయని పనులు చేపించాడు. జంక్షన్ పెట్టాలి కదా, నీరు తీసుకురావాలి కదా తల్లి, తీసుకురావాలి. అందుకే తప్పనిసరిగా నీరు అందిస్తాం. దాని తర్వాత సీసీ రోడ్ పనులని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వస్తున్నాను, ఇంకా నేను పూర్తి చేయలేదు. అంతేకాదు తల్లి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పద్దాక బటన్ నొక్కినా అంటున్నాడు. కానీ 2 బటన్లు నొక్కినాడు. ఒక్క బటన్ రెండు నొక్కుతాడు. ఒకటి బులుగు బటన్, ఒకటి ఎర్ర బటన్. బులుగు బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో 10 రూపాయలు పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుంది. ఏమా కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. కరెంటు బిల్లు వచ్చిందా తల్లి? బాగా కాలేదు అందరికి, అవునా కదా? నాకు కరెంటు తీగ పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందో తెలియదు, నా బిల్లు పట్టుకుంటే షాక్ గ్యారెంటీ. 9 సార్లు పెంచారు తల్లి కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు తల్లి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేశారు తల్లి. ఇంకా క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు తల్లి. అన్ని ధరలు పెంచారు. ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇంకా దానికి కనెక్షన్ పెట్టి ఆయనే కరెంట్ ఛార్జీలు పెంచుతాడు. మళ్ళీ దానికి లింక్ పెట్టి మనకి పెన్షన్ రేషన్ అన్ని కట్ చేస్తాడు. ఎంత అన్యాయం చూడండి. అమ్మా ఈ రోజు వాలంటీర్ని వాళ్ళ ప్రచారానికి వాడుకుంటున్నారు వైకాపా నాయకులు. దానివల్ల కొంతమంది వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎలక్షన్ కమిషన్. అప్పుడే ఎలక్షన్ కమిషన్ వీళ్ళు ప్రచారం కార్యక్రమాలు కాదు, వాళ్ళు పక్కన కూర్చోవాలని చెప్పారు. కావాలని మొదటి రోజు తల్లి డబ్బులు ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు, పెన్షన్లు అందజేశారు. చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల 32 మంది చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి శవ రాజకీయాలు బాగా తెలుస్తాయి. 2014లో తండ్రి శవం వాడుకున్నాడు, 2019లో బాబాయ్ శవం వాడుకున్నాడు. ఇప్పుడు 2024 వచ్చేకల్లా ఏకంగా 32 మంది వృద్ధుల్ని చంపేసి వాళ్ళ సవాలు పైన శవ రాజకీయం చేస్తున్నాడు. అందుకే వృద్ధులకి తెలుపుతున్నా, అమ్మ 2 నెలలు ఓపిక పట్టండి, 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. పెన్షన్ ఇప్పుడు ఎట్లయితే ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారో ఆ విధానం మేము కొనసాగిస్తాం. దాంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు మీ గడపకు కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. అమ్మ పాదయాత్రలో 3,132 కిలోమీటర్లు నేను నడిచాను. మన మంగళగిరిలో కూడా నడిచాను. ప్రజలు పడుతున్న కష్టాలు నేరుగా తెలుసుకున్నాను. అది తెలుసుకున్న తర్వాత పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ 6 మేనిఫెస్టో రూపొందించాం. దాంట్లో 6 హామీలు ఇచ్చాం తల్లి. మొదటి హామీ తెలుగుదేశం జనసేన అందిస్తాం. ఇంకా 5వ హామీ చదువుకున్న బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డ తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా. మా భారతదేశంలో 4,000 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాళ్ళందరూ మీకు హామీ ఇస్తున్నా. తల్లి ఆలోచించండి, ప్రతిపక్షంలోని 29 బాధ్యత కూడా నేను తీసుకుంటా. అమ్మ ప్రతిపక్ష అభ్యర్థిగా నేను కూడా బీపీఓ కంపెనీ తీసుకొచ్చాను. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత నేను తీసుకుంటానని
ఈ సభాముఖం మీ అందరికి తెలుపుకుంటూ ఇది మేము అంతా అయిపోయిన తర్వాత ఈ పిల్లని 1 month బేబీ కాడ నుంచి 5 months వచ్చేదాకా రావు అని చెప్పాడనమాట. ఇంకా లాస్ట్ కి మేము చేయలేక వెళ్ళినా కూడా పక్క నుంచి వెళ్ళిపోయాడు. కానీ అసలు మా పరిస్థితి చెప్తే బాధేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మళ్ళీ రీసెంట్ గా నాకు వాటర్ ప్రాబ్లం వాలంటీర్ గారిని అందరినీ అడిగామన్నమాట. అడిగితే మీకు సీఎం ఫండ్ ఏమి రావమ్మా అని చెప్పి మా ఆయన రావమ్మా సీఎం ఫండ్ డబ్బులు అన్నారు. మరి మేమేం పాపం చేస్తాం తెలియదు. పలుకుబడి ఉన్నోళ్ళు ఏమో ఇంకా వేరే విధంగా మాట్లాడుతున్నారు. అది కూడా లేదు. మాకు 2 అమ్మాయిలు, మేము పని చేసుకుంటాము గోల్డ్ వరకు. మా ఆయన మామూలుగా వర్కర్ అనమాట చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు కలిస్తే కదా తల్లి. 4 సంవత్సరాలు 11 నెలలు ఏనాడైనా ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చారా? ఇప్పుడు బస్ యాత్రను మొదలయ్యారు. ముఖ్యమంత్రి గారు ఆయన ఇంటి నుంచి రాజధానికి వెళ్లాలంటే హెలికాప్టర్లో వెళ్ళాడు తప్ప రోడ్డు పైన వెళ్ళాలి. ఎందుకంటే ఆయనకు తెలుసు రోడ్డు పైన ప్రయాణిస్తే ఆరోగ్యానికి హానికరం అని. రోడ్లంతా గుంతలమయం చేశాడు. చూసారు రోడ్లని గుంతలమయం. ఆయన తెలుసు. ఆయన అద్భుతమైన రోడ్ల పైన ప్రయాణిస్తే ఆరోగ్యానికి హానికరం. హెలికాప్టర్లో వెళ్ళాడు సార్. 12 కిలోమీటర్లు హెలికాప్టర్లో వెళ్ళాడు ముఖ్యమంత్రి గారు. ఎమ్మెల్యే గారికి అవకాశం లేదు తల్లి. అమ్మా బాబు గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వెళ్ళి ముఖ్యమంత్రి స్థాయి నిధి నుంచి మాకు ఇది ఇవ్వండి అంటే ఇమ్మీడియట్ ఇచ్చేవారు. ఇచ్చేదానికి మనసు ఉండాలి తల్లి. ముఖ్యమంత్రి గారికి ఆ మనసు లేదు. ఒకసారి ఓపిక పట్టి తల్లి. ఇది ఈ మధ్యనే జరిగింది కనుక మనకు 6 నెలల్లో చేసడానికి ఛాన్స్ ఉంది. రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించే బాధ్యత మేము తీసుకుంటాం. చలమ్మా తీసుకు. ఈ ప్రభుత్వం 117 జియో తీసుకొచ్చింది. చలమ్మా 117 జియో తీసుకొచ్చింది. ఆ జియో వల్ల స్కూల్ రేషనలైజేషన్ పేరుతో విద్యని మనం దూరం చేసింది. ఆ జియో వచ్చిన తర్వాత టీచర్ పోస్టులే లేవు అని తేల్చి చెప్పేసింది ఈ ప్రభుత్వంతో. సో ముందల 117 జియో రద్దు చేయాలి. విద్య మళ్ళీ పిల్లలకి దగ్గర చేయాలి. బాబు గారు స్పష్టమైన హామీ ఇచ్చారు. మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తారని. ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాము. రిలాక్సేషన్ చేయాలి. నాకు అర్థం అది చేస్తాం. ఇంకోటమ్మా ప్రైవేట్ రంగంలో కూడా పెట్టుబడులు పరిశ్రమలు తీసుకురావాలి తల్లి. ఎకనామిక్ యాక్టివిటీ పెరగాలి. ఆల రామకృష్ణారెడ్డి గారు మొన్నే ఇట్లా ఒక మీటింగ్కి వెళ్ళారు. నేను చేసే కార్యక్రమం కాపీ కొడదామని వెళ్ళాడు. ఫెయిల్ అయింది. అక్కడ అపర్ణ అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగారు పరిశ్రమలు కావాలంటే మంగళగిరి కంపెనీలు రావంట, ఐటీ కంపెనీలు కూడా రావంట తెలిసి చెప్పేశారు. ఇంకా అలాంటి ఎమ్మెల్యే మనకు అవసరమా? అసలు అలాంటి పార్టీ మనకు అవసరమా? అసలు అమ్మ కాంటినెంటల్ కాఫీ ఉంది మంగళగిరిలో, కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది ఇక్కడ. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు పోటీ చేయాల ఆలోచన కూడా నాకు లేదు. అయినా కూడా ఇక్కడ ఐటీ కంపెనీలు వచ్చినాయి, తీసుకొచ్చారు. ఇప్పుడు దాదాపు 100 మంది అక్కడ పనిచేస్తున్నారు. అలా చేశాను. ముందు పరిశ్రమలు పెట్టుబడి తీసుకురాలి, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి మా లక్ష్యం. అందుకే మేనిఫెస్టోలో చూస్తే మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు ఇక్కడ ఉన్న చాలా మంది రూపాయి జమ చేసి లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు. ఇప్పుడు చదువుకుని బయటకు వచ్చే సమయానికి ఉద్యోగాలు లేని పరిస్థితి. ఆ పిల్లలకి ఏమవుతుంది? బాధపడి గంజాయికి మద్యంకి బానిసలు అవుతున్నారు. అందుకే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి. ఆ లక్ష్యంతో మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. తగ్గేది ఉండదు అనుకుంటున్నాను. తగ్గేదే లేదు. ఇప్పుడు మీరు అనేది పిల్లలకి బ్యాంక్ లో డబ్బులు వేస్తాం అంటున్నారు. బ్యాంక్ లో డబ్బులు వేసే కన్నా బీటెక్ చదివిన పిల్లలు ప్రతి ఇళ్లలో కూడా చాలా మంది 1-2 ఉన్నారు. ఉద్యోగం కల్పించండి పిల్లలకి. దాంతో వాళ్ళకి కొంచెం ధైర్యం ఏర్పడుతుంది. మాకు కుటుంబం పరంగా కొంచెం మేము కూడా బలపడతాము. అదే ఒకటిను మన మాట్లాడితే బాగుంటుందని మీరు అడుగుతూనే మాట్లాడతా. అన్ని నేను చెప్పేస్తే మీరు అడిగినాక ఏముంటుందని నేను బయట. రాజధాని గురించి కూడా 3 రాజధానులు అన్నారు. హైదరాబాద్ నుంచి విడాము. విడిన తర్వాత మనకంటూ రాజధాని అనేది లేకుండా పోయింది. దాని మీద కూడా ఒక మాట మాట్లాడారు. రాజధాని విషయం కూడా చాలా స్పష్టంగా మాట్లాడాలి. ఆనాడు బాబు గారు 5 కోట్ల ఆంధ్రులు ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అది అమరావతి అని చెప్పారు. పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. ఆనాడు శాసనసభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ చిన్న రాష్ట్రం అయ్యాం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి సిద్ధంగా లేను, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు.
కానీ ఆయన ముఖ్యమంత్రి అయిన రెండో నిర్ణయం, మొదటి నిర్ణయం ప్రజావేదిక కూల్చుతాం, రెండో నిర్ణయం 3 ముక్కలు ఆటలు. ఎవరన్నా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారు తల్లి, ఈయన తీసుకున్నాడు. 3 రాజధానులు అంట. కర్నూలులో ఒక అభివృద్ధి కార్యక్రమం చేయాల, అమరావతిని సర్వనాశనం చేశారు. విశాఖపట్నంలో ఎన్నోడు కట్టుకున్నారు తల్లి, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్, ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. అంతే, ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు విశాఖపట్నానికి. అమ్మ ఆల రామకృష్ణారెడ్డి గారు, దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరికి వెన్నుపోటు పొడిచాడు. ఇక్కడ ఆనాడు ఏం చెప్పాడు తల్లి, ఇక్కడున్న రోడ్డు పైన ఏం చెప్పాడు, జగన్ గారిని ఒప్పిస్తా, రాజధాని ఇక్కడనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదని చెప్పాడు తల్లి. ఆ వీడియోలు మీరు చూసుంటారు. కానీ 3 రాజధానికి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా, ఆల రామకృష్ణారెడ్డి గారు. అంటే ఆనాడు ఒక మాట చెప్పాడు, చివరికి చేతల్లో 3 రాజధానులకు ఓటు వేశాడు తల్లి. అమ్మా ఎమ్మెల్సీ సభ్యుడిగా ఉండేవాడిని, కౌన్సిల్లో ఆనాడు మేమందరం పోరాడాం, 39 మంది ఉంటే కలిసికట్టుగా పోరాడి ఆ బిల్లు మేము ఆపాం. అది సరైన బిల్లు కాదు, రాజధాని ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మేము నిలబడ్డాం. కానీ అసెంబ్లీలో దానికి మద్దతుగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆల రామకృష్ణారెడ్డి. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాలి తల్లి. వాళ్ళు వస్తారు తల్లి, చెల్లమని తొడుకుని వస్తాడు, వాళ్ళు అడగండి తల్లి రాజధాని విషయం, దయచేసి అడగాలి తల్లి. ఎందుకంటే ఇప్పుడు రాజధాని పనులు కానీ వేగవంతం చేయకపోయినా ఉన్న పనులు పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితి. 1,00,000 సర్వనాశనం చేశారండి రాజధాని. ఉన్న రోడ్లు తవ్వుకుంటూ పోయారు తల్లి. అక్కడ భవనాలని సగం పనులు అయిపోయి ఆగినాయి, సగం పనులు ఆగిపోయినాయి, ఒక్క ఇటుకే లేదు 5 సంవత్సరాలు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. వైకాపా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మన గడప తడితే దయచేసి ఈ ప్రశ్న అడగమని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మద్యపానం వల్ల వదిలేసి 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయాడు నా భర్త. ముందు బాగా పడినామని వదిలేసి వెళ్ళిపోయాడు. అదే మందుతో ఈ రోజు చనిపోయాడు సార్. ఇద్దరికి మీరే ఒక దారి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అమ్మా ఎన్నికల ముందర సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అప్పుడే మళ్ళీ మహిళల దగ్గర నుంచి ఓటు అడుగుతా అన్నాడు. ఇప్పుడు మద్యపాన నిషేధం కాదు కదా, వీధి వీధి మద్యం పారుతుంది. అది కూడా ఎంత దారుణమైన మద్యం అంటే రోజుకి ఒక క్వార్టర్ బాటిల్ తాగితే 365 రోజులు దేవుడి దగ్గరికి వెళ్తాం సార్. అలాంటి మద్యం తీసుకొచ్చారు. మద్యం ధరలు పెరిగినాయని ఇప్పుడు గంజాయి కూడా విపరీతం వచ్చింది. అమ్మ ధైర్యంగా ఉండదమ్మా. జూన్ 3వ తారీఖు వరకు నేను ఏం చేయలేను, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ని మీ వివరాలు తీసుకుంటే దాని తర్వాత కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి నేను ఆదుకో. ధైర్యంగా ఉన్నాను. పిల్లల్ని బాగా చదివించు, బాధ్యత నేను తీసుకు. ఏమన్నారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 20,000 ఇళ్లు కట్టించి తాళాలు మీకు అందజేసే బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంట్లో మీకు ఎలాంటి సందేహాల, ఇల్లు కట్టించి మీకు తాళాలు ఇస్తాం. చెప్పమ్మా. అమ్మా 2 నెలలు ఓపిక పట్టు, వీళ్ళు చేసిన కట్టింగ్లన్నీ మళ్ళీ బ్యాండేజ్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకేనమ్మా. అమ్మా ప్రభుత్వ విద్యను కూడా పేర్లను రాసుకుని ఎర్ర బుక్ నేను అమలు చేస్తాను. ఏం చేస్తుంది ధైర్యం పెట్టండి. 53,500 ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభ పంపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. అన్న దయచేసి అందరు కూర్చో.
చరిత పేరు లోకేష్ అంట భాయ్ మన 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 మంగళగిరిలో మన 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 లోకేశడిగో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం కోరుకునే పుట్టిల్లుడుపులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినడంట ఇక్కడే ఉంటా మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి స్వాగతం. అందరికి ఇంపడుతుందా? లాస్ట్ వరకు ఇంపడుతుందా? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. చిన్న పక్కరమ్మా, ఎందుకంటే ఎంత లేడీస్ ఉన్నారు దయచేసి. అమ్మా అందరికి నమస్కారం. ఈ రోజు నేను శ్రీశైలం నగర్కి వచ్చినప్పుడు నాకు ఇంత ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. గత 4 సంవత్సరాలు 11 నెలలుగా 29 మెషిన్ కూడా అందజేశాము తల్లి. మన వార్డులో తాగునీరు సమస్య ఉంటే ఉచితంగా వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చాం తల్లి. ఇప్పుడు కూడా 4 ట్యాంకర్లు తిరుగుతున్నాయి. అట్లా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేస్తే పెద్ద ఎత్తున మంగళగిరికి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. దాని తర్వాత 10 సంవత్సరాలు ఆ చేనేత సోదరులు ఆదుకునేదానికి నేను వీవర్స్ అలా తీసుకొచ్చాను తల్లి. మన వార్డులో మగ్గాలు ఇంకా బతుకునే తల్లి. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని చనిపోయిన వృత్తిని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ. పన్నిముట్లు అందజేయాల, కొత్త డిజైన్లు ఎటు తయారు చేయాలి నేర్పించాలి తల్లి. ఆంధ్ర రాష్ట్రంలో కాదు బాగా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మన బిడ్డలకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. మా కుర్రోడిని చేయలేదు కనుక నాకు ఓటేమని నేను అడగట్లేదు తల్లి. నేను చేసిన మంచి పనులు చూసి నాకు ఓటేయమంటున్నా తల్లి. అమ్మా ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ ఒక కంపెనీ తీసుకొచ్చా, ఒక బీపీఓ కంపెనీ తీసుకొచ్చా, చిన్న కంపెనీ కానీ తీసుకొచ్చా. 150 నేను తీసుకుంటా తల్లి. ఇంకా రోడ్ ఎంత అద్భుతంగా చూస్తున్నాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మొన్న ఒక సమావేశంలో మాడుతూ మంగళగిరికి ఒక్క పరిశ్రమ రాదని చెప్పేశాడు. ఐటీ కంపెనీలు రావని చెప్పేశాడు తల్లి. ఎంత అన్యాయమో చూడండి. అమ్మా నేను పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న ముందల్నే ఆనాడు ఐటీ శాఖ మంత్రిగా నేను ఐటీ పరిశ్రమలు మంగళగిరి ఆటో నగర్ తీసుకొచ్చా తల్లి. ఈ రోజు నేను ముందల రచ్చబండ కార్యక్రమం వెళ్తే ఒక చెల్లమ్మ గర్వంగా వచ్చి అన్నా నువ్వు తీసుకొచ్చిన ఐటీ కంపెనీలోనే నేను పనిచేస్తున్నాను నాకు చెప్పింది తల్లి. అలా ప్రతి గడపకి ఉద్యోగం కల్పించాలనేది నా లక్ష్యం తల్లి. పరిశ్రమలు తీసుకొస్తా, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాను. అనేక హామీలు ఇచ్చాడు. అధికారులకు వచ్చిన తర్వాత కంపడు. ఏం డబ్బా అంటే కేసులు పెడతారు. ఏం చేయలేదు. ఎంత అన్యాయం ఆలోచించండి తల్లి. అంతెందుకమ్మా నా పాదయాత్ర యోగాలం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయి దాటిన రోజు నాకు మెసేజ్ వచ్చింది, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారని. దాని తర్వాత వీడియో వచ్చింది. అంత మీకు అంత అదృష్టం లేదబ్బా, మనకంత అదృష్టం లేదు. చెప్తా, రాజీనామా చేసినట్టు నటించాడు తల్లి. చెప్తా స్టోరీ. దాని తర్వాత వీడియో వచ్చింది తల్లి. ఈయన ఆవేశంగా ఆఫీస్కి వెళ్ళాడు. ముఖ్యమంత్రి గారు 1200 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తున్నారు, 12 కోట్ల రూపాయలు కూడా ఇవ్వలేదు, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పాడు తను. రెండోది, ఇంటి పట్టాలు అందిస్తా ఉన్నాం, ఇవ్వలేకపోతున్నాం, అందుకే రాజీనామా చేస్తున్నాను. ఏకంగా ఆయన మంత్రి చేస్తున్నారు, నేను మంత్రి కూడా అవ్వలేదని రాజీనామా చేశాడు తల్లి. 2 నెలలు జంప్, ఎవరికి కంపడలా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఎవరికి డబ్బులు వచ్చినాయో తెలియదు తల్లి. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు, చల్లమని తొడుకుంటా వస్తాడు. ఎంత అన్యాయం చూడండి తల్లి. ఎమ్మెల్యే పదవికి చేయాల కాగితం ఇచ్చాడు అంతే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినా రేపు వస్తాడు తల్లి, మన వీధిలో నడుస్తాడేమో. దయచేసి నిలదీసి అడగాలి తల్లి. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చారు, మీరేం చేశారని దయచేసి అడగండి తల్లి. వదిలిపెట్టదు తల్లి. ఆ కరకట కమలాసన్ నటన నమ్మదు తల్లి. ఒక పట్టుదలతో నేను వచ్చిన, నన్ను ఆశీర్వదించండి, దీవించండి. తప్పనిసరిగా ఇచ్చిన ప్రతి హామీ నేను నిలబెట్టుకుంటానని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా తల్లి. రాజకీయం చేస్తాడు తల్లి. 2014లో తండ్రి శవం వాడుకున్నాడు, 2019లో బాబాయ్ శవాన్ని వాడుకున్నారు. బాబాయ్ని లేపేసింది ఎవరో తెలిసిపోయింది కదా ఇప్పటికే. తెలియపోతే యూట్యూబ్ లో కొట్టండి తల్లి, వివేకం అని.
ఆ సినిమా చూస్తే నాకు మొత్తం స్టోరీ అర్థమైపోయింది. ఎవరు పాపం బాబాయ్ని చంపేశారు. ఇప్పుడు వృద్ధుల్ని చంపి వాళ్ళ సవాల్తో సవరాజకీయం ఆడుతున్నారు తల్లి. అమ్మ వాలంటీర్ చేత వాళ్ళే వైకాపా పార్టీ తరఫున మెసేజ్లు పెట్టించారు. అది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది, వాళ్ళు గుర్రు అన్నారు, పక్క తప్పించారు. అమ్మ పెన్షన్లు ఇవ్వాలంటే డబ్బులు రెడీ చేసుకోవాలి కదా. మొదటి రోజు డబ్బులు ఇవ్వలేదు తల్లి ప్రభుత్వం. వాళ్ళ నియమించిన అధికారులు డబ్బులు ఇవ్వలే. దానివల్ల 32 మంది వృద్ధులు చనిపోయారు. ఎప్పుడైతే మేము పోరాడమో 2 రోజులు డబ్బులు వచ్చినాయి, అందరికీ పెన్షన్ అందజేశాం. వృద్ధులందరికీ నేను హామీ ఇస్తున్నా తల్లి, 2 నెలలు ఓపిక పెట్టండి. మన ప్రభుత్వం వచ్చిన మొదటి 100 రోజుల్లో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తాం. మీ గడపకి ఆ పెన్షన్ కూడా అందించే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా మీ గడపకు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల 90,000 రూపాయలు మీకు అందిస్తాం. మూడో హామీ, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన గ్యాస్ ధరలు 3 రెట్లు పెంచింది తల్లి. బాగా పెంచారు. 1,200 రూపాయలు వెళ్ళిపోయింది. అందుకే గ్యాస్ భారం తగ్గించేదానికి రాలేదా, మీ ఇంటికి రాలేదేమో తల్లి. వచ్చేది 10,000 వస్తుంది. చిన్న షాప్ ఏం పెట్టుకుంటే 10,000 వచ్చేది లక్షల్లో వస్తుంది తల్లి ఇప్పుడు బిల్లు. అమ్మ ఇంటి పన్ను గ్యాస్ పైన అదనపు భారం వేస్తున్నారు, పన్నేస్తున్నారు. చివరికి క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు తల్లి. చాలా బిజీగా ఉన్నావు అమ్మ. మీ సమస్యలు తెలుసుకున్నాక వచ్చాను. మీకేమైనా సమస్య ఉంటే చేయి పైకెత్తండి, మావాడు మైక్ ఇస్తాడు. మీరు మీ సమస్య తెలిపిన తర్వాత దానిపైన నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. నా పేరు ఝాన్సీ అమ్మా. చెప్పమ్మా. లోకేష్ గారికి నమస్కారాలు. యూట్యూబ్ లో అన్ని అడ్వర్టైజ్మెంట్లు 1 గంట మనం ఏదైనా ఒక శ్లోకాలు చూస్తున్నా, స్తోత్రం పెట్టుకున్నా 1 గంటలో 10 యాడ్స్ వచ్చేస్తున్నాయి. ఎవరి జగన్ పార్టీ యాడ్స్, ఒక 3 యాడ్స్ ఏమో బీజేపీ వాళ్ళు వస్తున్నాయి. మీది ఒక్క యాడ్ కూడా రావట్లేదండి. మా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి. అమ్మ ఇసుక డబ్బులు దొబ్బులే, మద్యం డబ్బులు దొబ్బులే. ఆయన దొబ్బాడు కనుక డబ్బులు దండిగా తల్లి. యాడ్లు తొందరలోనే ప్రారంభిస్తున్నారు తల్లి. కొంచెం ఎలక్షన్ దగ్గర చేస్తాం. మళ్ళేమో అమ్మా స్వర్ణాంధ్రప్రదేశ్ అని చెప్పారు కదా. అవునమ్మా. సింగపూర్ చేస్తా అన్నారు కదా. అవునమ్మా. అది గుర్తుంచుకోండి అమ్మా. మంచి మాట చెప్పారు. ఆ ఒక్కటి గుర్తుంచుకుంటే తప్పనిసరిగా అమ్మా. అమరావతికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, రాజధాని ఇక్కడనే ఉంటుంది, జగన్ గారిని ఒప్పిస్తా, దుష్ప్రచారం నమ్మద్దని చెప్పిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారి తల్లి. అమరావతి పనులు కానీ కూస్తా ఇప్పుడు కల్లా పూర్తి చేస్తుంటే కనీసం 1,00,000 మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికే పరిస్థితి తల్లి. ఈ వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారే ఏకంగా వెళ్లి 3 రాజధానులకు ఓటేశాడు తల్లి. 3 రాజధానులకు ఓటేసి మనకు వెన్నుపోటు పొడిచాడు తల్లి. ఆనాడు నేను కౌన్సిల్ సభ్యుని, ఎమ్మెల్సీగా ఉంటే మేం పోరాడి ఆ బిల్ని ఆపాం తల్లి. ముందలకు వెళ్ళనీయకుండా చేశాం తల్లి. మేము ఒకే నినాదం కట్టుబడి ఉన్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, జై అమరావతి. పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి తల్లి. ఆ నినాదానికి మేము కట్టుబడి ఉన్నాం. ఆగిపోయిన అమరావతి పనులు మళ్ళీ తప్పనిసరిగా మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అమ్మా. మై నేమ్ ఇస్ విష్ణుప్రియ. నేను ఇక్కడే టీడీపీ ఎంపార్ట్మెంట్ సెంటర్లో కోర్స్ నేర్చుకున్నాను సార్. బట్ ఐఎమ్ అన్ఎంప్లాయ్మెంట్. సో దానికి ఏమన్నా ఉందేమో అని మాట్లాడదామని ఈ సభకు రావడం జరిగింది. మీరేమన్నా దానికి సహాయపడగలరా అని. చాలామంది నాలాగే నిరుద్యోగులు ఎంపార్ట్మెంట్ సెంటర్లో చేసి వేరేగా ఇంకా అయిపోయిన తర్వాత వేరే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండిపోయారు. దానికి ఏమైనా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఐ స్టాండ్ టు దట్ ప్రామిస్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మాకు కరెంటు బిల్లు ఎండాకాలం ఆ టైంలో 6 నెలలు బిల్లు కావాలని చెప్పేసి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిన తర్వాత సార్ మీ పింఛన్ రావాలని అంటే 6 నెలలు కరెంటు బిల్లు తీసుకురమ్మన్నారు సార్. కరెంటు బిల్లులు తీసుకెళ్ళిన తర్వాత మీ డాడీ గారు ఉన్నప్పుడు మాకు పింఛన్ ఇచ్చారు సార్. పింఛన్ ఇస్తాను ఈ కరెంటు బిల్లులు తీసుకొని కరెంట్ ఎక్కువ వచ్చిందని చెప్పేసి మా వారికి పింఛన్ ఆపేశారు సార్. అట్లాగే 45 సంవత్సరాలది కూడా అది
18,000 వేస్తారు చూడు సార్, అవి కూడా అన్ని ఆపేస్తారు సార్. డాడీ గారు ఉన్నప్పుడు మాకు ఇచ్చారండి. ఈయన ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మాత్రం ఈ కరెంటు బిల్లు తరపు నుంచి ఎక్కువ బిల్లు వచ్చేసిందని చెప్పి, అది ఎండాకాలంలో అని చెప్పేసి 6 కరెంటు బిల్లులు తీసుకురమ్మన్నారు సార్. వచ్చి మీటర్లు వేసుకొని వెళ్తుంటే దేనికా ఏందని అనుకున్నాను సార్. ఎందుకనంటే ఏం లేదులే అమ్మా అని అన్నారు. మాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. 6 నెలలు కరెంటు బిల్లులు తీసుకురమ్మనంటే 6 నెలలు కరెంటు బిల్లు మాకు తెలియదు కదా సార్. ఇచ్చిన తర్వాత మీకు పింఛన్ రాదమ్మా అని అన్నారు. ఎందుకు రాదు అని అంటేను కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పి పింఛన్ ఆపేశారు సార్. మాకు పింఛనాను ఆ 45 సంవత్సరాలది అవి కూడా డబ్బులు వచ్చేటట్టు చూడండి సార్. మేము పెంచామని చాలా స్పష్టంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ చెప్పింది. 5 సంవత్సరాల కరెంట్ ఛార్జీలు మేము పెంచాం. ఈ వచ్చే 5 సంవత్సరాల కరెంట్ ఛార్జీలే తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. కారణం అంటే సార్ బిల్లులు మామూలుగా బిల్లు వస్తుందంటే భయం పుట్టిపోతుంది సార్. అసలుకి వచ్చేసింది సార్, 2వ తారీఖు వచ్చేసింది మాకు బిల్లు. మీరు అన్నట్టుగానే ఆ విషయంలో రెడీగా ఉంటారు. అవును సార్. ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉంటాడు తల్లి. బిల్లు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు తల్లి. నేను చూసుకుంటాను. పాత విధానమే అమలు చేస్తాం తల్లి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీరు ఉచిత పథకాలని చెప్పారు కదా, ఇప్పుడు మన 6 సంవత్సరాలని చెప్పారు కదా. మన రాష్ట్రం దగ్గరగా మొన్న 2023లో ట్యాక్స్ వదిలింది టైం టేబుల్. మన రాష్ట్రం దగ్గర 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు ట్యాక్స్ రూపంలో కడుతుంది. మరి ఉచిత పథకాలు మీరు ఇచ్చినప్పుడు ఈ ట్యాక్స్ మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? ఏ ట్యాక్స్ అమ్మా నాకు అర్థం లేదు. అంటే మన ట్యాక్స్ రూపంలోనే మనం ఈ ఉచిత పథకాలు వస్తున్నాయి కదా, దానికి డబ్బులు కడుతున్నాం. దీన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు ఉచిత పథకాలు ఇచ్చినాక? ఏం కంట్రోల్ చేయాలమ్మా? సారీ నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, మన ట్యాక్స్ రూపంలోనే డబ్బులు కట్టి మనం దీన్ని మీరు ఎలా తగ్గిస్తారు? ఓకే. 8 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే ఆంధ్ర రాష్ట్ర ఆదాయం డబుల్ అవుతుంది. సో ఒక్క ఐటీ ఉద్యోగం వస్తే దానిపైన ఆధారపడే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఎకనామిక్ యాక్టివిటీ పెంచాలి. 20 లక్షల ఉద్యోగాలంటే ఎకనామిక్ యాక్టివిటీ 2.5 టైమ్స్ పెరుగుతుంది. జీఎస్టీ ద్వారా ఇతరుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయం తీసుకెళ్లి సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తాం. సో అభివృద్ధి, సంక్షేమ 2 తెలుగుదేశం పార్టీకి జోడెద్దుల బండి. ఈ 2 సమానంగా తీసుకెళ్తేనే మనకు సమస్యలు ఉండవు. అప్పులు చేసి సంక్షేమం చేస్తే కరెంటు ఛార్జీలు పెడతాయి, పన్నులు పెరుగుతాయి, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఈ భూమి పైన జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతం కాదు, లోకేష్ శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. ఆ అప్పంతా మన నెత్తి మీద పడుతుంది. సో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి వనరుల్ని సంక్షేమానికి ఖర్చు పెట్టాలా. ఆ బాధ్యత తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. ఉద్యోగస్తులకి మీకే కాదు, పాపం మా పోలీస్ సోదరులు కూడా రావాల్సిన సరెండర్లు కూడా రాలేదు తల్లి. అది పాపం సరెండర్లు రాలా. ఎన్ని సరెండర్లు పెండింగ్ ఉన్నాయో? 3, 4 ఉన్నట్టున్నాయి. 4 సరెండర్లు పెండింగ్ ఉన్నాయి తల్లి. ప్రతి పాదయాత్ర సభలో నేను చెప్పాను తల్లి, అమ్మా 2 నెలలు ఓపిక పట్టండి, ఆ సరెండర్లు అవన్నీ కూడా బకాయిలు తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ అమ్మా ఒక్క మాట, అవన్నీ ఒకే రోజు తీర్చలేము తల్లి. ఎందుకంటే 5 సంవత్సరాలు నేను బకాయిలు పెట్టి పోయాడు. పోతాడు అంటే పోతాడంటే దిగిపోతాడు. మళ్ళీ అనవసరంగా అందరు నా పైన పెడతారు. ఎవరు చనిపోవాలని నేను కోరుకోనమ్మా. ముఖ్యమంత్రి 10 నుంచి దిగుతారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పడుతుంది తల్లి. ఎన్ని స్ట్రీమ్ లైన్ చేస్తారు, మళ్ళీ ఫిట్మెంట్ ఇవ్వాలి, ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి తల్లి. కనీసం 1 సంవత్సరం పడుతుంది. 2 నెలలు ఓపిక పెట్టండి. ముందల పెండింగ్ అని కొంచెం పద్ధతి ప్రకారం క్లియర్ చేసుకుంటూ వెళ్తాం తల్లి. ఓకేమ్మా, బ్యాక్ లో మేము క్లియర్ చేస్తాం, బకాయిలని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ. ఆత్మకూరులో మాడుకుందా లేవా? చెప్పమ్మా, చెప్పు 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 చెప్పు. అన్న, భవన కార్మికులకి మీరేం చేయగలరు? 50 లక్షల మంది పైగా ఉన్నారు భవన కార్మికులు. ఇసుక లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్న మీటింగ్ కూడా జరిగింది. ప్రధానంగా పాత ఇసుక విధానం అమలు చేస్తాం, ఇసుక ధరలు మేము తగ్గిస్తాం. ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 రూపాయలు దొరికేది. ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక 5 నుంచి 7,000 రూపాయలు పెరిగిపోయింది తల్లి. మిగతా అన్ని పెరిగిపోయినాయి. ముందల ఇసుక తీసుకొస్తాం, అందుబాటులోకి తీసుకొస్తాం, ధరలు తగ్గిస్తాం. నంబర్ 1. రెండోది, మీకు ప్రత్యేకంగా బోర్డు ఉండాలి. ఆ బోర్డు వీళ్ళు నిర్వీర్యం చేశారు. ఆ బోర్డుని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సో చేతి నిండా పని కల్పిస్తాం. ఎలా? అమరావతి పనులు ప్రారంభిస్తాం. మన మంగళగిరిలోనే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి అనేక పనులు చేయాలి, ఆ పనులు ప్రారంభిస్తాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక పనులు చేపిస్తాం.
సో చేతి నిండా పని ఉంటుంది, ఇంకో పక్కన ఇసుక ధర తగ్గిస్తాం, అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ 3 మేము చేస్తాం. ఎంత బాగుందో. అవునమ్మా. అమ్మా ముందల డ్రైనేజ్ అమ్మా, భూగర్భ డ్రైనేజ్ చేయాలి. దాంతో పాటు నీరు పైప్ లైన్ ద్వారా నీరు అందించాలి. నీరు అందిస్తాం, నాకు వదిలేచ్చే తల్లి. ఓహెచ్ఎస్ఆర్ కట్టి నీరు అందించాలి. దాని తర్వాత రోడ్లు వేస్తాం. సో ముందలే చెప్తున్నాం తెలుసమ్మా. ఇక్కడ కార్పెట్ వేసారు, ఇక్కడ నుండి ఇదిగోండి. అంటే నేను వస్తానని తెలుసు కనుక అమ్మా ఈ రోడ్ కూడా ఇప్పుడు వేస్తున్నారు, చూసారు కదా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత హడావుడిగా ఇప్పుడు వేస్తున్నారు. కానీ అదే రోడ్డు మీరు తెనాలి వరకు వెళ్తే గ్యారెంటీగా యాక్సిడెంట్ అవుతుంది. మొన్న డ్రైవర్ చెప్పారు, అరే కొంచెం స్పీడ్కి వెళ్ళరా, లేట్ అవుతుంది మీటింగ్ అంటే. ఆగానే ఈ రోడ్ అటు ఇటుగా ఉంది, తేడొస్తే టైరే ఇరిగిపోయేటట్టుందని, రిమ్మే ఇరిగిపోయేటట్టుందని చెప్పాడు. నాకు వదిలేతారు ఫస్ట్. అవునమ్మా. అమ్మ పట్టాలు అందిస్తానా, నేను కట్టుబడి ఉన్నాను తల్లి. నేను కట్టుబడి ఉన్నాను తల్లి, ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా. అమ్మా ఎంత అన్యాయం అంటే మీరు ఒకసారి ఆలోచించాలమ్మా. అమ్మ ఒక విషయం మీరు అందరూ గమనించాలి. నిన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒక మీటింగ్ లో మాడుతూ పట్టాలు ఇవ్వలేము అని తేల్చి చెప్పేశాడమ్మా. తేల్చి చెప్పేశాడు, పట్టాలు ఇవ్వలేమనేశాడు. మళ్ళీ ఇన్నాళ్ళు ఎందుకు అబద్ధాలు చెప్పాడు తల్లి? అందుకే తల్లి చేయలేడు కనుక ఇంటికి పంపించండి ఆ పార్టీని. నన్ను గెలిపించండి, పట్టాలు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఏంటి బామ్మ? నేను చంద్రబాబు గారు ఉన్నప్పుడే ఇళ్ల స్థలానికి పెట్టుకున్నాను. మొన్న ఆల్ రామకృష్ణ గారు స్థలం చూపించారు, 4-5 సార్లు తిప్పారే కానీ మాకు స్థలం అయితే రాలేదు. మీరు వచ్చాక మాకు మంగళగిరిలోనే ఇవ్వాలి. వెరీ గుడ్ పాయింట్. మంగళగిరిలోనే స్థలం ఇవ్వాలి. అమ్మాయి స్థలం కాదు, ఇల్లు కట్టించి ఇవ్వాలి తల్లి. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నా, 100% అది చేయాలి. నేను కట్టుబడి ఉన్నా తల్లి. తిరుగుతా తల్లి, చెల్లమ్మ మీ చుట్టూ నేను తిరుగుతా, మీకోసం పని చేస్తా. ఆ ఇల్లు కట్టించి అందజేసే బాధ్యత నేను తీసుకుంటా తల్లి. అమ్మా ఇవన్నీ సాధించాలంటే మీరేం చేయాలి ఇప్పుడు చెప్పండి నాకు, గట్టిగా చెప్పండి అమ్మా. తల్లి మీకు 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, 2వ ఓటు ఎమ్మెల్యే గారికి. అమ్మా ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి గురించి ఒక మాట చెప్పాలి తల్లి. ఆయన పేరు చంద్రశేఖర్ గారు, 6 అడుగుల అందగాడు. అమ్మ 2014లోనే నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చారు. ఆనాడు కొన్ని కారణాలను టికెట్ రాలా. వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే వ్యక్తి. మళ్ళీ కరెక్ట్ గా సంవత్సరం క్రితం వచ్చాడు, నేను మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తాను. నేను చెప్పా అన్న ఈ ఎండలో మీకు ఎందుకు, ఈ చెమట మీకు అవసరమా అన్న. లేదు నేను బాగా చదువుకున్నాను, ప్రజలకు సేవ చేసేదానికి వచ్చాను, తప్పనిసరిగా గుంటూరు పార్లమెంట్ రూపురేఖలు మార్చేదానికి వచ్చానని ఆయన చెప్పాడు. ఇంకా నేను కూడా తల్లి అమెరికాలో చదివా, అక్కడ పనిచేశా. కానీ ఈరోజు మీ చుట్టూ తిరుగుతున్నా, మీకోసం తిరుగుతున్నా తల్లి. సో ఎంపీగా చంద్రశేఖర్ గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి తల్లి. డబుల్ ఇంజన్, 2 ఇంజన్లు మంగళగిరి అభివృద్ధి కోసం పనిచేస్తాయి తల్లి. అమ్మ నేను చెప్పా 5,350 ఓట్లతో ఓడిపోయా. దాని పక్కన ఒక 0 పెట్టాను తల్లి. ఎంత? 53,500 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించండి తల్లి. ఆ మెజార్టీ ఎందుకు అడుగుతున్నానంటే నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. ఎందుకంటే రేపు బాబు గారితో పవనంతో దెబ్బలాడాలి కదా, నిధుల కోసం దెబ్బలాడాలి కదా. అడగంది అమ్మ కూడా పెట్టదు కదా. సో దెబ్బలాడాలి, నిధులు తీసుకురావాలి. నేను ఆనాడు మొన్న బీసీ సదస్సులో కూడా చెప్పాను, పవన్ అన్నకి బాబు గారికి 53,000 మెజార్టీతో నేను గెలిచి వస్తాను, నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు మీరు ఇవ్వాలని నేను చెప్పాను తల్లి. డిమాండ్ చేశా, అడగలే, డిమాండ్ చేశా. సో నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది. పనిచేస్తాను, మీకు సేవ చేస్తాను. ఈ 25 సంవత్సరాల్లో మనకి చాలా అన్యాయం జరిగింది. అది 5 సంవత్సరాలు ఆ అన్యాయం జరగకుండా నియోజకవర్గాన్ని ముందలు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖం మీ అందరికీ హామీ ఇస్తూ
తమ్ముడు ఊర్లోకి ఎప్పుడు వచ్చినా నాకు ఎప్పుడు మీరు ఘన స్వాగతం పలుకుతారు. అలాంటిది ఈరోజు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అసలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవులా. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. అయింది రెండో రోజు ఆ బాధ నాకు కసిగా మార్చుకుని 6 నెలలు కష్టపడ్డా తల్లి. అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో మేము చేశాం తల్లి. అమ్మా చెట్టు కింద కూర్చోవాలంటే సిమెంట్ పనులు వేసాం. నిరుపేద కుటుంబాల సొంత కాళ్ళ మీద నిలబడాలంటే తోపుడు బండ్లు ఇచ్చాం, ఇస్త్రీ బండ్లు ఇచ్చాం, టిఫిన్ బండ్లు కూడా ఇచ్చాం తల్లి. మహిళలు కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్చుకుంటే కాదు, ఉచితంగా కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ. ఊర్లో నీటి సమస్య ఉంటే 4 ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలిచ్చారు తల్లి. రోజులు చేయని తప్పుకి జైలు పంపించారు. ఆనాడు మెజిస్ట్రేట్ గారు ఏకంగా బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్ పంపిస్తే ఆనాడు పౌరులను చాలా స్పష్టంగా చెప్పారు, లోకేష్ అదే రేపలతో ముందరికెళ్ళు ఒక అండగా నీకు నిలబడతానని. ఆ రోజు నుంచి కరెంటు బిల్లు వచ్చినాయి తల్లి, బాగా కాలింది. పట్టుకుని ఎర్ర చెప్పారు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పైన అదనపు పన్ను వేశారు. ఇంకో పక్కన చూస్తే ఇంటి పన్ను పెంచారు. తల్లి బాగా పెంచారు. చెత్త పన్ను వేస్తున్నారు. ఇప్పుడు నీటి పన్ను వేసడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఎంత అన్యాయం ఆలోచించండి సార్. ఏమో ఇసుక కూడా ఎట్లా లేపేస్తున్నాం మనం చూస్తున్నాం. మన ప్రభుత్వం వెళ్ళిందా? అక్కడనే ఉంది. ఒక్క ఇసుకలో రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మద్యంలో కూడా సంపాదిస్తున్నారు తల్లి. ఆ డబ్బులంతా ఇప్పుడు తీసుకొచ్చి 300 కోట్ల రూపాయలు నేను ఓడించడం ఖర్చు పెడతారంట. నేను చెప్తున్నా వైకాపా నాయకులకి మంగళగిరిలో మీరు ఇచ్చే డబ్బులకి లొంగేదానికి ఎవరు సిద్ధంగా లేరు తల్లి. అదంతా మన సొమ్మే. హాయిగా తీసుకోండి, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. ఏమా ఎమ్మెల్యే గారిని చూస్తే కరకట కమలాసం గుర్తొస్తాడు. బ్రహ్మానందం గారికి పోటీ పడగలుగుతాడు తల్లి. ఇప్పుడు అడ్రస్సే లేడు. ఇప్పుడు ఆయనే ఎమ్మెల్యే. ఒక్క అభివృద్ధి కార్యక్రమం చల్ల, ఒక్కరికి ఇల్లు గట్ల ఏమనంటే మాయ మాటలు చెప్తాడు, తప్పించుకుంటాడు. పాదయాత్ర దాటినప్పుడు నాకు మెసేజ్ వచ్చింది. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆనాడు ఏమన్నాడు, 1200 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు, కనీసం 12 కోట్ల రూపాయలు కేటాయించలేదని చెప్పాడు. ఆయనే చెప్పాడు. జంప్ ఎక్కడికి వెళ్ళాడు, ఏమైందో తెలియదు, ఎంత డబ్బులు వచ్చినాయో నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు వచ్చాడు లేదు, కానీ ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఎంత నేమో దయచేసి ఉన్నారు. దయచేసి